వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడీ వాసా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమియ్యగరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా చాంద్ పాటిల్ను కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని గుర్రము జాడను తెలిపితివి ఆతని బాధలు తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలములను అచ్చెరు వంతెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడీ వాసా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమియ్యగరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా వాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం షిరిడీ వాసా సాయి ప్రభు జగతికి మూలం
మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు కండోబాగా గనుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి వాసా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమియ్యగరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।